So hi guys, so in this video we're going to discuss about 2020 people, 2020 వాళ్ళు ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవచ్చా ఎక్స్పీరియన్స్ గానా దీని గురించి మొన్న నేను 2023 వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త అనే ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి చాలా మంది 2020 వాళ్ళు అండ్ నన్ను పర్సనల్ కూడా 2020 వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుతాం. సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, సరే దీని గురించి ఒక మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మనం నిశ్చితంగా గమనించాలి. ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉంది? ప్రెజెంట్ మార్కెట్ ఏమైనా హ్యూజ్ ఉందా? మాస్ రిక్రూట్మెంట్ జరుగుతుందా? చాలా విపరీతంగా ఉద్యోగాలు తీసుకుంటున్నారా అంటే అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. ఇది మనము అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితి లేనప్పుడు నేను 2020 నుంచి నేనేం చేయకుండా ఇంట్లో కూర్చున్నాను. లేకపోతే నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని డెసిషన్ తీసుకొని దాని సైడ్ వెళ్ళాను. లేకపోతే ఇంకొకటి అని చెప్పి రకరకాల డెసిషన్స్ అనేవి తీసుకున్నారు, బానే ఉంది. ఇక్కడ నేనేమంటున్నా, 2020 నుంచి మనం అసలు ఏ కోర్స్ తీసుకోవాలి? 2020 జనరల్‌గా నన్ను ఫస్ట్ అడిగేది ఏంటి అంటే 2020 పాస్డ్ ఔట్ నేను ఏ కోర్సు తీసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఆన్సర్‌లో చెప్పమంటారు. దీనికి నేనేమంటున్నానంటే ఇప్పుడు 2020 తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. 2020, 2019, 2019, 2020. 2020 పాస్ అవుట్ అయింది. ఏ బ్రాంచ్ పాస్ అవుట్ అయ్యారు? ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు? సరే ఏ ఇయర్ అంటే 20. ఏ బ్రాంచ్ పాస్ అవుట్ అయ్యారు? ఎంత పర్సెంటేజ్‌తో నువ్వు పాస్ అవుట్ అయ్యారు? నువ్వు 2020లో పాస్ అవ్వాల్సిన 2020లోనే పాస్ అయ్యావా? లేకపోతే 2019లో అవ్వాల్సిన 20 అయ్యావా? అండ్ నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీ కమ్యూనికేషన్ స్కిల్ ఏంటి? నువ్వు ఎంతవరకు కోడింగ్ ఎఫిషియన్సీ ఎంతవరకు నువ్వు నేర్చుకోగలుగుతావు? ఇవన్నీ కన్సిడర్‌లోకి తీసుకొని ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటదనేది ఒక సలహా, ఒక ఐడియా అనేది మనం ఇవ్వగలుగుతాం. 2020లో కంప్లీట్ చేశాను సార్ నేను. 2020లో కంప్లీట్ చేశాను. నాకు ఏం కోర్స్ తీసుకోవాలి చెప్పండి అంటారు. ఏ విధంగా చెప్పగలుగుతాం? సో ఇయన్నీ మీరు అర్థం చేసుకోండి. అండ్ 2020 వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే 2020 వాళ్ళ పరిస్థితి ఫ్రెషర్‌గా ఎళ్ళాలా ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మనము చాలా సార్లు ఇది అందరికీ తెలుసు. మనల్ని ఫాలో అవుతున్న, ఈ ఛానెల్ ఫాలో అవుతున్న చాలా మందికి 99% తెలుసు. ఎందుకు అంటే ప్రతి వీడియోలో అల్పా నేను ఈ విషయం గురించి చెప్తానే ఉన్నాను. జనరల్‌గా ఏ కంపెనీ అయినా గానీ 2 ఇయర్స్ ఫ్రెషర్స్‌గా కన్సిడర్ చేస్తాయి. అండ్ కొన్ని సినారియోస్‌లో 3 ఇయర్స్‌ని కూడా ఫ్రెషర్‌గా కన్సిడర్ చేస్తాయి. ఇక్కడ 23 అండ్ 22 వాళ్ళు 100% ఫ్రెషర్స్. అంటే వాళ్ళు ఖచ్చితంగా అన్ని కంపెనీస్ ఫ్రెషర్స్‌గానే తీసుకుంటారు. ఎప్పటి వరకు? ఈ జూన్ వరకు. ఆ తర్వాత దీంట్లో కూడా మళ్ళీ కాలిక్యులేషన్స్ కొంత మారుతాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం చూసుకుంటే 2021 కూడా ఫ్రెషర్‌గా కన్సిడర్ చేస్తాయి ఇంకొన్ని కంపెనీస్. ఇక్కడ 2020 వాళ్ళు చూసుకుంటే 2020 వాళ్ళు ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడం అనేది కొంచెం కంపారిటివ్‌లీ కష్టమైన పని. అండ్ ఎందుకు అంటే 2020 కెరియర్ గ్యాప్ కిందకొస్తుంది. 2020 పాస్ అయిన వాళ్ళు కెరియర్ గ్యాప్ కిందకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. కెరియర్ గ్యాప్ అంటే ఏంటి? నేను నాన్ ఐటీలో ఉద్యోగం చేస్తున్నా. నేను వేరే నేనేం చేయలేను. నేను ఖాళీగా ఏం లేను. నేను వేరే జాబ్ చేస్తున్నా. సో, వేరే జాబ్ చేస్తున్నారు, నాన్ ఐటీలో చేస్తున్నారు. ఐటీ జాబ్ కాదు కదా! డెఫినైట్‌లీ ఐటీలోకి వెళ్ళాలి అంటే అదొక డిఫరెంట్ సినారియో. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ విధంగా నేను కెరియర్ స్టార్ట్ చేయాలి 2020 వాళ్ళు? ఫస్ట్ కరెక్ట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ కింద ఫ్రెషర్‌గా జాబ్ ఎలా తెచ్చుకోవడానికి అవకాశం ఎలా ఉంది? దాన్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించాను. ఆ తర్వాత అప్పుడు కుదరకపోతే, అవ్వకపోతే ఇంటర్న్‌షిప్. ఇప్పుడు ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇంటర్న్‌షిప్ మీద మీరు ట్రై చేయండి. ఇంటర్న్‌షిప్ మీద రాలేదు నాకు. కోర్స్ ఏంటి అనేది ప్రాపర్ కోర్స్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు కౌన్సెలింగ్‌లో అటెండ్ అయితే నేను క్లియర్‌గా మాట్లాడి ఎలాంటి కన్సిడర్ చేసుకుంటున్నారో నేను మాట్లాడి చెప్పను. అప్పుడు అవ్వలేదు ఫ్రెషర్. అప్పుడు మనము వి నీడ్ టు గో విత్ సమ్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్‌లో వెళ్ళి అప్పుడు మనము జాబ్ తెచ్చుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ వాట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఈస్ 2020 ఆర్ నో మోర్ ఫ్రెషర్స్. అర్థం చేసుకోండి. 2020 ఇంకా ఫ్రెషర్స్ కిందకి కన్సిడర్ చెయ్యరు. కానీ ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. స్టార్టప్ కంపెనీస్‌లో మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు. అండ్ ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ ఈ 2020 అడిగిన తర్వాత నెక్స్ట్ 2019 పరిస్థితి ఏంది? 2018 పరిస్థితి ఏంది? 2017 పరిస్థితి ఏందంటే 16 వరకు కూడా 17 వరకు మనం ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడానికి స్టిల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఆ పాసిబిలిటీస్ అనేవి తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. కష్టం అనేది చాలా ఎక్కువ పడాల్సి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CVC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.